భగవద్గీత వేదాల సారాన్ని హిందూ ధర్మ పునాదులను తెలియజేసే మహద్గ్రంథం. ఇది వేదాలు, ఉపనిషత్తులు, యోగ సూత్రాలను తెలిపే సిద్ధాంత గ్రంథం. ఇందులో భగవత్తత్వం, ఆత్మతత్వం, జీవన గమ్యం, లక్ష్య సాధనా విధానాలు వివరంగా వివరించబడ్డాయి. గీతా సందేశం, వేద సందేశం, ఆనందంగా ఉండటం, పరోపకారం, జీవిత ప్రయోజనం. మనిషిగా మన ధర్మం పాటించాలి. బాధ, భయం వదిలిపెట్టి ఎవరి సొంత బాధ్యతలు వారు నిర్వర్తించాలి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి మోసమూ చేయకూడదు. కృష్ణార్జునుల సంవాదమే భగవద్గీత. 18 అధ్యాయాలలో 700 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ అనేకానేక విషయములను అర్జునుని ద్వారా లోకానికి అందించాడు. కర్మయోగం, ఏమీ ఆశించకుండా కర్మ చేయడం. భక్తి యోగం, ఏమీ ఆశించకుండా దేవతల, దేవాలయాల సేవ చేయడం. జ్ఞానయోగం, జ్ఞానాన్ని పొందడం, ఏమీ ఆశించకుండా ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచడం. రాజయోగం లేదా క్రియాయోగం, ఏమీ ఆశించకుండా ధ్యానం చేయడం. కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము అని భగవద్గీతలో 3 ప్రధాన భాగాలు. వ్యాసభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యాయం మొదలు 42 అధ్యాయం వరకు 18 అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధం. దీనిని గీతోపనిషత్తు అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడనే గోపాలకుడు ఉపనిషత్తులనే గోవుల నుండి అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసి గీతామృతాన్ని పితికాడు. బుద్ధిమంతులందరూ ఈ గీతామృతాన్ని పానము చేసి తరించవచ్చునట.